ఇన్కమ్ ట్యాక్స్ డిక్లరేషన్ స్కీమ్ కింద 10,000 కోట్ల ఆస్తులు ప్రకటించిన హైదరాబాద్ వ్యాపారి బాణాపురం లక్ష్మణరావు ఇంటిపై ఐటీ అధికారులు రైడ్ చేశారు. తొలి విడత పన్ను 1125 కోట్లు చెల్లించకపోవడంతో నగరంలో ఆయన ఆస్తులపై అధికారులు ఏకకాలంలో దాడి చేసి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. స్వచ్ఛంద ఆస్తుల వెల్లడికి కేంద్రం ప్రవేశపెట్టిన ఐడీఎస్ కింద హైదరాబాద్ వ్యాపారి బాణాపురం లక్ష్మణరావు 10,000 కోట్ల ఆస్తులు డిక్లరేషన్ ఇచ్చారు. బిఎల్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ డైరెక్టర్ గా ఉన్న లక్ష్మణరావు మరో 4 కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్నారు. ప్రకటించిన ఆస్తులకు సంబంధించిన మొదటి విడత పన్ను 1125 కోట్లు కట్టకపోవడంతో ఐటీ అధికారులు రైడ్ చేశారు. ఫిలిం నగర్ లోని లక్ష్మణరావు ఇంటితో పాటు ఆర్టీసీ క్రాస్ రోడ్, రామంతపూర్, జూబ్లీహిల్స్ లోని ఆయన కంపెనీలపై ఏకకాలంలో దాడులు చేసింది ఐటీ. లక్ష్మణరావు బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించింది. ప్రకటించిన ఆస్తులకు చెందిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు లక్ష్మణరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. లక్ష్మణరావు ప్రకటించిన ఆస్తులు సొంత ఆస్తులా లేక ఎవరికైనా బినామీగా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆయనకు సంబంధించిన పరిచయాలపై ఎంక్వైరీ చేస్తున్నారు.